దేవుని యొక్క విశ్వాసంలో ఆశీర్వదించబడాలి అని అంటే మనకి కొన్ని ఇంకొకటి అవసరం అంట. నేను చెప్పే కంటే చదివితే మనకి అర్థమవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం అవసరం అని చెప్తున్నాడండి? ఏం అవసరము? శ్రమలు అవసరం అంట, శోధన అవసరం అంట కదా. అవునా? అమ్మ మాకు ఆ అవసరత వద్దండి బాబు, పడి పడి ఉన్నాము అని చివరికి నాకు కూడా అనిపిస్తుంది. వాక్యం చదివినప్పుడు శ్రమలు అవసరమా ఒక విశ్వాసికి? శోధన అవసరమా ఒక విశ్వాసికి? ఎప్పుడైతే శ్రమల్లో శోధనల గుండా నువ్వు వెళతావో, ఆ శ్రమలు శోధనలు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో, ఆ శ్రమలు శోధనలో నీ క్రియలు తప్పిపోకుండా సత్క్రియల ప్రవర్తన కలిగి నువ్వు ఉంటావో, ఈ శ్రమల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో వాక్యం సెలవిస్తుంది కదా, ఏమంటాను? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, అతని విడిపించి అతని గొప్ప చేస్తాను అన్నాడు. విశ్వాసికి శ్రమలు అవసరము. నీకు శ్రమ కలగకపోతే సుఖం విలువ ఏం తెలుస్తుందండి? శ్రమ విలువ తెలిస్తేనే కదా. చెడు ఉంది అంటేనే ఒక మంచి ఉందని అర్థమవుతుంది. ఒక మంచి ఉందంటే దానికి చెడు కూడా ఉంది. నీకు అసలు చెడు అనేది జరగకుండా మంచి జరుగుతున్నా అది మంచి అన్న విషయం కూడా నీకు తెలియదు. తెలుస్తుందా? చెడు ఎప్పుడైతే జరుగుతుందో ఇంకో మంచి కార్యం జరిగినప్పుడు అది బాగోలేదు, ఇది బాగుంది అని అర్థమవుతుంది. అంటే శ్రమలు క్రైస్తవులకే కాదు, లోకంలో కూడా చాలామంది శ్రమలు పడుతూ ఉన్నారు. కానీ వారి శ్రమలకి నేను చెప్తున్నాను, అర్థము లేదు. కానీ నువ్వు పడుతున్న శ్రమలకి ఒక అర్థం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ శ్రమల వెనకాల కింద వచనంలోనే సెలవిస్తున్నారు కదా, కొంచెము కాలమే దుఃఖము కలుగుచున్నది. మీకు ఏమైనా శాశ్వత కాలం అని చెప్తున్నాడా దేవుడు? కొంచెం కాలమే. ఈ కొంచెం కాలం కూడా ఈ శ్రమలు మీకు ఎందుకు అవసరము అని చెప్తున్నాడంటే, నీకు ఓర్పు నేర్పడానికి, నీ క్రియలు సరి చేయడానికి. హల్లెలూయా. ప్రభా, అవసరం తీరుస్తా అన్నావు, ఓర్పు అవసరం కాబట్టి నాకు ఓర్పు దయచేయి, సత్క్రియలు అవసరం కాబట్టి నాకు సత్క్రియలు దయచేయి అని, నాకు శ్రమలు అవసరం కాబట్టి శ్రమలు దయచేయి అని అడుగుతామా? మనం శ్రమలు అడగం, కానీ శ్రమలు కలుగుతున్నాయి. శ్రమలు కలగడానికి 3 కారణాలు. ఒకటి, మన అవిధేయతను బట్టి మనం శ్రమలు తెచ్చుకుంటాము. సాతాను శ్రమ పెడుతుంది, దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు శోధించడండి, దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మనం పడే శ్రమల వెనకాల సాతాను ఒత్తిడి ఉందా? మన పాపములు ఉన్నాయా? ఒకవేళ దేవుని పరీక్షకి నిలబడుతున్న వారిగా ఉన్నామా? అబ్రాహాముని పరిశోధించాడు. 25 సంవత్సరాలు ఓర్పు కలిగే కుమారునిచ్చి మళ్ళీ నాకు ఇచ్చేయి అన్నాడు. కానీ వాగ్దానం గుర్తుపెట్టుకున్నాడు. ఇసుక రేణువులంత సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపజేస్తాను. 90 ఏళ్ల వయసులో కనడానికే ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఈ బిడ్డను నేను తిరిగి ఇచ్చినా నాకు మరలా ఆమె ద్వారానే ఇంకొక బిడ్డను కూడా దేవుడు ఇవ్వగలడు. నమ్మాడు, ఓర్చుకున్నాడు. మరి తన బిడ్డను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ మోరియా పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఆ బిడ్డ కూడా అడుగుతున్నాడు, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్లి ఏది నాన్నగారు అంటే ఎంత బాధ కలిగి ఉంటుంది కదా అబ్రాహాంకి. ప్రభా, ఇస్తా అన్నావు, ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు బలి అడుగుతున్నావు అని దేవుడే చూచుకుంటాడు. ఆ విశ్వాసం ఉందా శ్రమలో నీకు? దేవుడే చూచుకుంటాడు. ఏ శ్రమ అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా దేవుడు చూచుకుంటాడు. నీకు శ్రమలు అవసరం అని చెప్పి నిన్న ఆ శ్రమల్లోనే నలగొట్టాడు దేవుడు. కొద్ది దినములే, కొంతకాలమే నీకు ఈ దుఃఖము, ఆ తరువాత ఆయన ఇచ్చే ఆనందాన్ని భరించడానికి నీకు శక్తి చాలదు. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి డాక్టర్లు ఒక మాట చెప్తారు, అత్యానందమైన విషయాలు చెప్పద్దు, అతి బాధాకరమైన విషయాలు చెప్పద్దు. ఏది చెప్పినా కదా మన పరిస్థితి అలా ఉంటుంది. 1 కోటి రూపాయల లాటరీ తగిలితే అబ్బా, తగలకపోయినా మొహాల్లో ఆనందం వెళ్ళిపడుతుంది. ఎంత ఆనందంగా నవ్వుతున్నాము. అదే శ్రమలంటే వద్దంట. కానీ కొంచెం కాలము శ్రమ. ఈ శ్రమ నీకు ఓర్పును నేర్పించాలి, ఈ శ్రమ నీకు సత్క్రియల్లో నడిపించడం నేర్పిస్తుంది. నీకు మొదట శ్రమలు అవసరము. ఈ శ్రమల గుండా వెళితేనే క్రీస్తు విలువ నీకు తెలుస్తుంది.
నానా విధమైన శోధనల చేత మనం శోధింపబడుచున్న కూడా తప్పించు వారమైన వారము కాము అని చెప్పి అపోస్తలైన పౌలు గారు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటండి? శోధనల చేత వెళ్ళబడుతున్నా కూడా తప్పించుకోనని వారము కాదు. ఎందుకు అని అంటే తప్పించువాడు దేవుడు. కొంతకాలం నీకు ఈ శ్రమలు అవసరము. ఈ శ్రమ నువ్వు పడట ద్వారా ఇలాంటి వారిని అనేక మందిని దేవుని సన్నిధికి నువ్వు తీసుకురాగలుగుతావు. ఏ శ్రమ, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ శోధన నీకు లేకుండా నువ్వు ఆరాముగా బ్రతుకుతా ఉంటే క్రీస్తు కొరకు ఆత్మలు నువ్వు ఎలా రక్షిస్తావు? ఏం చెప్తావు? ఈ మధ్య చాలా సువార్త ఎలా ఉందంటే, దేవుని దగ్గరికి రండి ఆశీర్వదించబడతారు, దేవుని దగ్గరికి రండి మీరు అభివృద్ధి చెందుతారు, దేవుని దగ్గరికి రండి స్వస్థత పొందుతారని. అసలైన ఆత్మరక్షణ మీకు కలుగుతుందని ఎవరైనా చెప్తున్నారా? క్రీస్తులో జీవించడం అంటే ఒక క్రైస్తవుడిగా ముళ్ళ మీద నడవడము, పూల మీద నడవడం కాదు. ఆ ముళ్ళ మీద నిన్ను నడిపిస్తూ ఆయన చెయ్యి అడ్డు పెడతాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ ముళ్ళు నాకే గుచ్చుకుంటున్నాయి అనుకుంటున్నావు, కానీ ఆయన చెయ్యి కింద ఉంది, ఆ చేతి మీద నీ పాదము ఉంది. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 కాళ్ళు ఆపరేషన్ అయిపోయినాయి. ఒక కాలు పైకి ఇట్లా ఇక్కడ చర్మం, ఈ కాలు మీద చర్మం తీసి యువతల కాలు మీద కప్పి ఉన్నారు. కప్పి ఉన్నప్పుడు మా అమ్మ చాలా దుఃఖపడుతున్నారంట. ప్రవ్వా, ఏంటి నా భర్తకి ఈ బాధ, నా భర్తకి ఏంటి ఈ వేదన, ఈ శోధన, ఆయన ఆయన భరించగలడనే నువ్వు ఈ బాధ ఆయనకి పెట్టావా అని అడిగిందంట మా అమ్మ. ఏంటండి? ఆయన భరించగలడనే ఈ బాధ పెట్టావా అని. నిజంగా ఆ బాధ ఆ రోజు మా నాన్నకి పెడితే మా నాన్నకి ఈరోజు ఓర్పు కలిగింది. ఓర్పు గుండా వెళ్ళి ఉన్నారు. అడిగి, అది క్రిస్టియన్ హాస్పిటల్ అనమాట, చర్చి కూడా ఉంటుంది కదా క్రిస్టియన్ హాస్పిటల్కి. డ్రెస్సింగ్ అది చేస్తున్నప్పుడు నాన్నగారు తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు పెడుతున్నప్పుడు ఒక్కోసారి మా అన్నయ్యని వదిలిపెట్టేసి మా అమ్మ చర్చిలోకి వెళ్ళిపోయేదంట. మా నాన్నగారు బాధను చూడలేక వెళ్ళి ఒకరోజు మోకరించి ఇలాగే దేవుణ్ణి అడుగుతుందంట, భరించగలడనే పెట్టావా ఆయనకి? ఎందుకు ఆయనకు అంత బాధ పెట్టావు? ఆయన లేకపోతే మేమేమైపోతాము అని అడుగుతున్నప్పుడు దేవుడు అమ్మకి దర్శనం చూపిస్తున్నారంట. మా నాన్నగారు పడుకున్న బెడ్ మీద మా నాన్నగారు లేరంట, యేసయ్య పడుకొని ఉన్నారంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ బాధలు నేనే, నాకే. నిజంగా దేవుడు అనేవాడే, నీ దగ్గర క్రీస్తు అనే దేవుడు నీ దగ్గర లేకపోయి ఉంటే ఈరోజు మందిరంలో సజీవుడుగా సజీవురాలుగా మనం వచ్చి ఆరాధించి ఉండేవారము కాదు. ఎంతోమంది అండి 1-2 లక్షల రూపాయలు అప్పులకు ఆత్మహత్యలు చేసుకోవట్ల కుటుంబాలతోటి. మరి నిన్నెందుకు కాపాడాడు దేవుడు? నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక మంచి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్తాడు. నీకు ఓర్పు కావాలి, నీ క్రియలు సరైనవి కావాలి, నీ శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అని అంటే నీకు ఆశీర్వాదాన్ని, కొన్ని సువర్ణము ఎలాగైతే అగ్నిలో కాల్చబడుతుందో కొద్ది కాలం మీరు అలా కాల్చబడుతున్నారు, తర్వాత మేలిముగా మీరు మార్చబడతారు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించాలి, ఓర్చుకోవాలి. శ్రమలు అవసరం ఒక విశ్వాసికి. నాకు శ్రమలు వద్దు అనుకుంటే గనక నువ్వు నిజమైన క్రైస్తవుడివి ఏ మాత్రమును కావు. ఒక్కొక్కరికి ఒక శ్రమ. కొంతమందికి వ్యాధి బాధల చేత శ్రమలు కలగచ్చు, కొంతమందికి రుణముల చేత కలగచ్చు, కొంతమంది భర్తతో శ్రమ కావచ్చు. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా మారరు కొంతమంది కదా. కానీ ఆయన మారితే నీకంటే భక్తిగరుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. అవునా కాదా? మనం చెడ్డవాడని తిట్టిన వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను లేవనెత్తుతాడంట దేవుడు. నువ్వు జ్ఞానిని కదా అని అనుకోవద్దు అంటున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నా ప్రవర్తనకి నువ్వు అధికారివి ప్రభు అని ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో, మనం ఏ శ్రమల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడే తన హస్తాన్ని చాపుతాడు కదా. ఆ రోజు మరి దేవుడు దర్శనంలో మా అమ్మకి చూపించినప్పుడు దుఃఖం ఆగలేదు ఆమెకి. మా నాన్నగారు పడుకొని లేరంట మంచం మీద, యేసుప్రభు వారు పడుకొని ఉన్నారంట. మా నాన్నకి ఎలాగైతే కట్లు కట్టారో, కాలు పైకోటి కిందకోటి కట్టేసి డ్రెస్సింగ్ చేసి కట్లు కడతారు కదా ఉందో, అలాగే యేసుప్రభు వారు పడుకొని ఉన్నారంట. స్వరం వినబడుతుందంట, ఆయన కాదమ్మా పడేది, నేను. చూస్తున్న మనకి బాధలు మనం పడుతున్నాం అనుకుంటున్నారా? నువ్వు పడుతున్న బాధలు చూసి ఆయన దుఃఖిస్తున్నాడు. అయ్యో నా కుమార్తెకి ఏంటి ఈ బాధలు, తీర్చాలనే ఆశ నాకు ఉంది, కానీ క్రియలు సరి చేసుకోవట్లేదే, ఓర్పు లేదే. నీ సత్క్రియలు బాగుండాలి, నీకు ఓర్పు అవసరం అవ్వాలి. నువ్వు ఒక్కదానివే దుఃఖపడుతున్నా, నేను ఒక్కడనే ఏడుస్తున్నాను నా శ్రమలు అనుకుంటున్నావా? నీతో పాటు ఆయన కూడా కూర్చొని ఏడుస్తున్నాడు, నీతో పాటు ఆయన కూడా బాధపడుతున్నాడు కదా. సుజాత బిడ్డ మీద కోపంతో చేతికి వాత పెట్టింది. పిల్లోడే ఏడ్చాడు అనుకుంటున్నారా? తను ఎంత ఏడ్చుంటుందో లేదా?
నేను నా విషయం చెప్తాను. మా పిల్లల్ని పగలు కొట్టేసేదాన్ని చదువుకునేటప్పుడు. సాయంత్రం రాత్రికి ఈయన దగ్గర ఏడ్చేదాన్ని. పొద్దున్న నా పిల్లల్ని కొట్టేసానండి. నువ్వు పొద్దున్న ఆళ్ళ కొట్టి నువ్వు రాత్రికి నా దగ్గర ఎందుకు ఏడుస్తావని ఎవరైనా. నాకు ఏడుపు వచ్చేసేది. కానీ ఆ సమయంలో వాళ్ళు మాట అనకపోతే వాళ్ళకు దెబ్బేయాలి. వాళ్ళు కొట్టకపోతే వాళ్ళు హోంవర్కులు చెయ్యరు. వాళ్ళని గద్దించకపోతే మాట వినరు, సరైన మార్గంలో నడిపించబడరు కదా. ఈరోజు చాలా మంది బిడ్డల్ని గద్దించట్లేదు, బిడ్డల్ని సరైన దారిలో పెట్టట్లేదు. నిజంగానే కొట్టేదాన్ని బాగా. మా పెద్దోడు కూడా వాత పెట్టాను, నేను కూడా పెట్టాను. నిజానికి బెదిరిద్దామనే కాల్చాను కదా, నిజం అనుకోకుండా అంటుకుంది పాపం అడిగింది. వాత పెట్టాను. కానీ రాత్రికి మా ఆయన దగ్గర ఏడ్చేదాన్ని. రోజు పగలు కొట్టేదాన్ని, రాత్రికి ఆయన దగ్గర ఏడ్చేదాన్ని. ఈ లోకంలో కన్నా మన బిడ్డల్ని పొద్దున కొట్టి రాత్రికి ఎడుతుంటే ఆ క్షణంలోనే కూర్చొని ఆయన ఎడుతున్నాడు నీ శ్రమల్లోని బాధల్లో. నువ్వు అనుకుంటున్నా నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు అని. ఆయన నీ పక్కన కూర్చొని నీ భుజం మీద చెయ్యేసి ఏడవకొని చెప్తున్నాడు. నిజమైన ఆత్మనేత్రాలు నీకు తెరవబడితే పక్కన ఆయన హస్తం స్పర్శను నువ్వు అనుభవిస్తావు, ఆయన స్వరమును నువ్వు అనుభవిస్తావు, ఆయన మాటను నువ్వు వింటావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నీలో ఆత్మ లేకపోతే వాక్యం నీలోకి వెళ్ళదు. ఆత్మస్పందన నీకు కలుగుతున్నప్పుడు ఆ స్పర్శను నువ్వు వింటావు, అది నువ్వు అనుభవిస్తావు. ఆ అనుభవంలోకి నువ్వు రావాలి అని అంటే నీ సత్క్రియలు బాగుండాలి, శ్రమలు కావాలి, ఓర్పు అవసరం నీకు. దేవుడు మాట్లాడతాడంటే ప్రత్యక్షం అయిపోయి ఇట్లాగ మధ్యలోకి దిగొచ్చేసి ఇంత ఎత్తి ఎదిగిపోయి కనబడతాడు అనుకుంటున్నావా? చల్లని స్వరంతో మాట్లాడతాడు. నీ చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు ఒంటరిగా ఉంటావు. ఏదో శబ్దం స్వరం వినబడుతుంది, కాసేపు జడుచుకుంటాం కదా. నీళ్ళ మీద యేసుప్రభు నడిచి వస్తుంటే ఆయనతో తిరుగుతున్న శిష్యులు కూడా దెయ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కాదు, నేను అన్నారు. మనం కూడా ఎంత క్రీస్తులో ఉన్నా ఆయన స్వరం కూడా ఒక్కోసారి మనం వినలేక ఏదోలని విడిచిపెడతాం. నీతో ఎన్నోసార్లు నీ శ్రమలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వినట్లేదు. ఎందుకంటే వినే చెవులు నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు, చూచు నేత్రములు నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు. లోకం వైపే చూస్తున్నావు, శ్రమల వైపే చూస్తున్నావు, కానీ ఈ శ్రమల వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూచినప్పుడు ఏంటి ఇవి ఒక బాధలా, ఇవి ఒక కష్టాలా, ఇలా తీసి పడేస్తావు అనమాట నువ్వు. హల్లెలూయా. దేవుడు అసమర్థుడు అనుకుంటున్నారా? ఆయన అసాధ్యుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపిస్తున్నప్పుడు హమ్మయ్య అనుకున్నారు, మనలాగే కదా. ఏదో సమస్య నుంచి హమ్మయ్య అనుకున్నారు ఆ శ్రమలోని. హమ్మయ్య అన్న మాట వాళ్ళ హృదయంలోంచి రాకముందే శత్రువు తరిమేస్తున్నాడు వెనకాల. మళ్ళీ వెంటనే గొనుగుడు మళ్ళీ మోషే మీద తిరగబడ్డారు. అప్పుడు మోషే కూడా ఏం చేయాలో అర్థమై ఉండదు కదా. ఒక్కోసారి నిజం చెప్తున్నా, సేవకులు ఎంతగానో సంఘబిడ్డల కొరకు ప్రార్థిస్తారు, ఎన్నో మేళ్లు పొందుతారు, కానీ ఏదైనా ఒక చిన్న కార్యం జరగకపోతే ఆ సేవకుని ఎంతో శోధిస్తారో. ఏంటి ఇంకా జరగట్లేదు. ఒక్కోసారి మాకు కూడా కాళ్ళు వణుకుతాయి. ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఏంటి కార్యం జరగట్లేదని. ఏమో ఆ శ్రమలో మీకు దేవుడు ఏమి నేర్పాలనుకుంటున్నాడో. ఓర్పు ఉందా, సత్క్రియలు ఉన్నాయా, ఈ శ్రమల గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాస్త ఓర్పు మీకు నేర్పాలనుకుంటున్నాడు, కానీ మా ఓర్పును తీసేస్తూ ఉంటారు. మోషే కూడా పాపం కాళ్ళు వణుకుంటాయి ఫస్ట్ కాసేపు. ఏంటి నాయనా అని అడిగితే, నా వైపు కాదు, నీకు ఒక ఆయుధం ఇచ్చాను, ప్రార్థన అనే కర్రని ఇచ్చాను, మోకరించు ప్రార్థించు. ప్రార్థించాడు, సముద్రం పాయలైంది. మళ్ళీ హమ్మయ్య అనుకుని వెళ్ళిపోతుంటే శత్రువులు కూడా వచ్చేస్తున్నారు అందులో. అర్థమవుతుందా మీకు? హమ్మయ్య అనుకోమాకండి, హమ్మయ్య అనుకోకండి. అదే మార్గం, నీళ్లను గోడలుగా నిలిపి. నేను అనుకుంటాను ఆ ఇశ్రాయేల్ ప్రజలు మోషే అనుకొని ఉంటారు, 10 తెగులు అక్కడ వచ్చినట్టుగానే ఈ వస్తున్న శత్రువుల్ని కూడా దేవుడు ఏదో ఒక తెగులు రప్పించి అడ్డం పెట్టేస్తాడేమో అనుకొని ఉంటారు. నేడు ఆయన చేయు కార్యమును ఊరకే నిలుచుండి చూడుడి, యుద్ధము యెహోవాదే. మాటకే అండి బాగానే చెప్తారు మీరు, నిలబడే శక్తి మాకు కావాలి కదా. శక్తి కూడా దేవుడే ఇస్తాడు. నీకు అడగడం చేత కావట్లేదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఏదైనా కావాలంటే ఎంత ప్రేమగా వచ్చి అడుగుతారు, అమ్మా డాడీ ప్లీజ్ ఇవ్వా అని. ఒక్కొక్కడు కొంచెం సీరియస్గా అడితే, ఎందుకు ఇవ్వవు, కన్నావుగా సమయాన్ని. కొంతమంది తెలివిగా అడుగుతారు. కొంతమంది పరిస్థితులను అర్థం చేసుకొని, సరే మీ దగ్గర ఉన్నప్పుడే కొనివ్వండి, మీ దగ్గర ఉన్నప్పుడే
చెయ్యండి. ఆడడిగిన ఆ మాటకి అప్పు చేసన్నా కొనిచ్చేయాలనిపిస్తాయి. దేవుణ్ణి అడగడంలో కూడా ఒక టాలెంట్ అండి. అడిగి పొందుకోవడం మీకు చేత కావట్లేదు. శ్రమలు పెరుగుతున్నాయి అనంటే దేవుణ్ణి అడగడం మీకు రావట్లా, దేవుణ్ణి అడగడం మీకు చేత కావట్లా. దేవుడి దగ్గర మనం అధికారంగా అడగచ్చు, బ్రతిమిలాడచ్చు, దీనంగా కూడా అడగాలి. నీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర నువ్వు అడిగే విధానాన్ని బట్టి నువ్వు మేలు పొందుకుంటావు. కన్నావుగా ఎందుకు చేయవు అన్నాడు అనుకో, ఒక్కడి బీగుతాం. కంటే మాత్రం నీకు ఇవ్వాలేంట్రా, ఏం చేస్తాం, ఇంకా కోపంతో నువ్వు పుట్టాక నాకు దరిద్రం పట్టుకుందిరా అని అంటాం. ఇప్పుడు ఏమైంది, ఓర్పు లేకపోవడం వల్ల ద్రోహ కార్యాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల మధ్యన బిడ్డల మధ్యన అసమాధానాలు వస్తున్నాయి. వాడు ఒకళ్ళు సీరియస్గానే అడిగాడు అనుకో, లేదులే నాన్న మన పరిస్థితి నీకు తెలుసు కదా, చేద్దాం, దేవుడు ఇస్తాడు అంటే ఓర్పు ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుందంటే ఇవే. ఈ శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అనుకొని ఉంటారు, మళ్ళీ దేవుడు ఏదో ఒక తెగులు రప్పించేస్తాడు ఇక్కడ, లేకపోతే వాళ్ళకి మనకి మధ్యన కంచి వేసేస్తాడు అనుకొని ఉంటారు. అదే నువ్వు నేను అనుకున్నట్టు చేస్తే ఆయన దేవుని గొప్పతనం ఎలా అవుతుంది? నీళ్లను గోడలుగా నిలిపి సముద్రమును పాయలుగా చేసి మార్గమును కలుగజేసిన వాడు. నీ శ్రమల్లో కూడా ఒక మార్గం ఉంది, ఆ మార్గం దగ్గర మొరపెట్టు, మార్గం తెరవబడింది. వెళ్తున్నారంటే మళ్ళీ వచ్చేస్తున్నారు వెనకాల ఆ మార్గం గుండా. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇప్పుడు చూసిన ఐగుప్తులను నువ్వు మళ్ళీ ఎన్నడూ చూడవు అన్నాడు. చూడు అన్నాడు దేవుడు, మళ్ళీ నా వెనకాలే నడిపిస్తున్నాడు. ఏం దేవుడండి అని నేను అనట్లే, మీరు అంటారేమో అని అనమాకండి అంటున్నాను. సరే, వచ్చారు ఇశ్రాయేలు ప్రజలైన తన బిడ్డలంట గట్టు అలా ఎక్కారు. ఈ సైన్యం సముద్రం మధ్యకు వచ్చింది. నీ సమస్యలు కప్పేస్తాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కూడా కనబడదు. నీళ్ళు నా మీదనే పడ్డాయి అన్నట్టుందో నా కాలు చూస్తే ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు పడ్డ కాలు కూడా మరి మామూలు కాలుగా చిన్న గుర్తు ఉండాలండి, గుర్తుండకపోతే అలాగా కదా. శ్రమలు కప్పివేస్తాడు. యెహోవాను గూర్చిన మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు కలగకుండా ఆయన బొత్తిగా నివారణ చేయను. నహూము గ్రంథము 1వ అధ్యాయము. నహూము ఒక్క నిమిషం. 5-6 వచనాలు. 9వ వచనము. 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమస్యల నుంచి విడిపించలేడు అని నువ్వు అనుకుంటున్నావా? ఆయనకి చేత కాదని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి నీ దురాలోచన? బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా నివారణ చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. రెండోసారి నీకు శ్రమలంటే ఏంటో కూడా తెలియనంత స్థితికి నిన్ను తీసుకెళ్ళగలడు. నీకు ఓర్పు నేర్పుతున్నాడు, నీ క్రియలు సరిచేస్తున్నాడు అనుకో కదా. దేవుడు ఏ మాయనో అని ప్రజలు మనల్ని అంటానే ఉంటారు. అదే ప్రజలు మళ్ళీ దేవుడు మేలు చేసినప్పుడు అబ్బా మీ దేవుడు గొప్పవాడు అని అంటారు. నా భర్తను అలాగా అన్నారు, కేసు వచ్చినప్పుడు బంగారం కొన్నాడు పారిపోయాడు అన్నారు. వాళ్ళ ముందే నీ దేవుడు నిన్ను తప్పించాడని వాళ్ళ నోటే దేవుడు వినిపించి ఉన్నాడు. హల్లెలూయా. మేమే కాదండి, ఈ అనుభవాలు మీ అందరు కూడా తెలుసు, అనుభవిస్తున్నారు కూడా. శ్రమ లేని వాడు లేడు, బాధ లేని వాడు లేడు. కానీ ఈ శ్రమలు నీకు అవసరమును బట్టి నేను ఈ శ్రమలు కొంతకాలమే మీకు దుఃఖాన్ని ఇస్తున్నాను, కానీ ఆ తర్వాత నీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా.